హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు సరిత టాక్స్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ డూపర్ ఉన్నానండి. బికాస్ ఆఫ్ ఇండియాలో ఉన్నాను కాబట్టి. అండ్ మీరు thumbnail చూసినట్లు ఈ వీడియో ఇట్స్ ఆల్ అబౌట్ బోనాలు. లాస్ట్ ఇయర్ ఈ టైంకి జర్మనీలో ఉండే, బట్ ఈ ఇయర్ ఇక్కడే ఉన్నాను కదా, సో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను ఫ్యామిలీ అందరితో కలిసి. హైదరాబాద్కి 1 డే బిఫోర్ వెళ్ళిపోయాము. అండ్ ఒక రోజు ముందే బయటకి ఘట్టాలు ఉంటాయి కదా, అవి తీసుకురావడానికి బయటకు వెళ్తున్నాము ఇప్పుడు. మమ్మీ, డాడీ, నేను ఇంకా అక్క వాళ్ళు కలిసి. ఓకే, 15 వరకు కూడా నాకు ఈ బోనాల గురించి పెద్దగా తెలియదు, బట్ అప్పటి నుంచి మాత్రం ప్రతి ఇయర్ మిస్ అవ్వకుండా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాను. తెలుసు కదా మన దగ్గర ఫెస్టివల్స్ అంటే ఎలా ఉంటుందో. 1 డే బిఫోర్ హడావుడి మామూలుగా ఉండదు. అందులో హైదరాబాద్ లో బోనాలంటే ఇంకా వేరే లెవెల్ అనుకోండి. బయట మార్కెట్ లో రోడ్ మీద కూడా అమ్ముతూ ఉంటారు ఇవి, బట్ మేము మాత్రం ఇట్లా ఇండ్లలో చేసి బయట పెట్టి అమ్ముతూ ఉంటారు. వీళ్ళ దగ్గరకు వచ్చి తీసుకుంటున్నాము. ఒక స్ట్రీట్ మొత్తం ఇట్లానే ఉంటారు. వీళ్ళు ఎంత బాగా మాట్లాడుతున్నారంటే ఆ ఘటాలు తీసుకున్నంత సేపు కూడా కన్వర్సేషన్ బాగా నడిచింది అనమాట. సో దాని తర్వాత రండి లోపలికి కాఫీ తాగెళ్తురు అని అంటున్నారు. లేదండి మాకు లేట్ అయిపోతుంది అని చెప్పాము. నెక్స్ట్ స్టాప్ ఫ్లవర్స్ అనమాట. ఈవిడ దగ్గరకు వచ్చాం ఫ్లవర్స్ తీసుకుందామని. అక్క వాళ్ళు ఎప్పుడు ఇక్కడ తీసుకుంటారంట, సో అందుకని పని కట్టుకొని ఈవిడ దగ్గర తీసుకొని వచ్చారు. సో ఇలా బయటకెళ్ళి వేపాకు ఇంకా ఫ్లవర్స్ ఘటాలు తీసుకొని వచ్చి బయట కూర్చున్నాము. నడిచి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. ఇంకా మమ్మీ వీటిని ఆయిల్ వేసే ప్రమిదలు ఉంటాయి కదా, వాటిని వాటర్ లో వేసి పెట్టేసింది నైటే, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ తీసుకోకుండా ఉంటాయంట. అర్లీ మార్నింగ్ 5కే లేపేశారు. ఇలానో లేచాను కదా, బయట కారిడార్ లోకి వచ్చాను. లైటింగ్, సాంగ్స్, ఫెస్టివల్ అట్మాస్ఫియర్ అంతా ఇక్కడే ఉంది అనిపించింది. లోపలికి వచ్చేసరికి మమ్మీ బూర్లేస్తుంది. ఏమన్నా హెల్ప్ చేయనా మమ్మీ అని అడిగితే ఒక్కసారి అరిచి నువ్వు రెడీ అవటం కంటే పెద్ద హెల్ప్ ఏం లేదని చెప్పింది. సో వెంటనే లోపలికి వెళ్ళిపోయి రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి డాడీ తోరణాలు కడుతున్నారు. ఫెస్టివల్ అంటే ఇంకా ఇదంతా కామనే కదా, పిండి వంటలు ఇంకా ఈ హడావుడి. యాక్చువల్ గా ఇన్స్టా స్క్రోల్ చేసేటప్పుడు చాలా సార్లు చూసానండి. గోదావరి జిల్లాలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వెళ్ళి ఒక్కసారి స్పెండ్ చేసి రండి, అక్కడ చాలా బాగుంటుంది నేచర్ అది అని చెప్పి. అలానే నేను ఇప్పుడు చెప్తున్నాను, హైదరాబాద్ లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే మాత్రం కంపల్సరీ బోనాల ఫెస్టివల్ మాత్రం వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి రండి. ఇంట్లో ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. అక్క పనిలో అక్క, మమ్మీ పనిలో మమ్మీ. ఇక్కడ మమ్మీ బోనం 1 days తీసుకొని వచ్చి ప్రిపేర్ చేసేస్తోంది. నేను బోనం ఎత్తుకునేది మణికొండ దగ్గర ఉన్న షేక్పేట్ పోచమ్మ తల్లి టెంపుల్. ఇక్కడ అమ్మవారి దగ్గర నాకు చాలా నమ్మకం, ఏ కోరికైనా తీరిపోతుంది అని. అయినా నా చిన్నప్పుడు మా తాతయ్య చెప్పేవాళ్ళు, దేవుడి పైన డాక్టర్ పైన మనకి నమ్మకం ఎంత ఎక్కువగా ఉంటే మనం అనుకున్నది అంత తొందరగా జరిగిపోతుందంట. ఇంకా ఇక్కడ వచ్చేసి మమ్మీ అండ్ అక్క ఘటాలు ప్రిపేర్ చేస్తున్నారు. వీటికి ఆయిల్, సున్నం పూసేసి కుంకం పసుపుతో బొట్లు పెట్టి మనం వండిన బోనం వీటిల్లో పెట్టేసి పైన ఉన్న చిన్న ఘట్టంలో పెరుగు, వాటర్, అల్లం, బెల్లం, చింతపండు వేసి దాంట్లో వేపాకులు పెట్టి పైన పూలదండలు కట్టి దీనిపైన ప్రమిద పెట్టి దీపం వెలిగించుకొని అమ్మవారికి బోనం ఎత్తుకొని తీసుకొని వెళ్తాము. అసలు ఈ బోనాలకి బిహైండ్ ద స్టోరీ ఏంటి అని అడిగితే అక్క చెప్పింది నాకు. ఉజ్జయిన్ లో వర్క్ చేసి ఒక మిలిటరీ యూనిట్ వాళ్ళు అక్కడ అమ్మవారిని పూజిస్తూ ఉండేవాళ్ళంట. ఒక్కసారి ప్లేగ్ డిసీజ్ వచ్చినప్పుడు అక్కడ అమ్మవారిని మొక్కుకున్నారంట. ఆ డిసీజ్ తగ్గిపోతే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఐడల్ ని సికింద్రాబాద్ లో పెట్టి పూజిస్తాము, బోనాలు ఎత్తుకుంటాము అని. సో అప్పటి నుంచి మనం ఈ బోనాలు ట్రెడిషన్ ని ఫాలో అవుతూ వస్తున్నామంట. ఈ రోజు అయితే ఇంట్లో నుంచి 2 బోనాలను తీసుకొని వెళ్తున్నాము. ఒకటి నేను అండ్ ఇంకొకటి ప్రణీత. నెక్స్ట్ సెగ్మెంట్ వడిబియ్యం కలపటం. ఇవి కూడా అక్కడ అమ్మవారికి ఇచ్చేస్తాము. కొంతమంది బోనం ఎత్తుకున్నా ఎత్తుకోకపోయినా వడిబియ్యం ఇస్తామని అమ్మవారికి మొక్కుకుంటూ ఉంటారు. సో వాళ్ళు వడిబియ్యం మాత్రమే తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించుకుంటారు. లాస్ట్ ఇయర్ జర్మనీలో ఉన్నానని చెప్పాను కదా, సో అప్పుడు నేను ఎక్కడ ఇంకా బోనం అది ఎత్తుకోవట్లేదు కదా అని చెప్పేసి ఫాస్టింగ్ ఉన్నా అనమాట, కంప్లీట్ హోల్ డే. బట్ ఈ ఇయర్ మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ ఉండటం. వీళ్ళు పనులన్నీ చేసుకుంటూ ఉన్నారు. ఈ లోపల ఆంటీ వాళ్ళు వచ్చేసారు. ప్రణీత కూడా బోనం ఎత్తుకుంటుందని చెప్పాను కదా, సో వీళ్ళు మార్నింగ్ స్టార్ట్ అయ్యారు ఖమ్మం నుంచి. వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 12 అయిపోయింది. మేము వెయిట్ చేస్తున్నాం వీళ్ళ కోసం. బోనం అయితే రెడీ చేసేసాను కదా, సో వచ్చిన తర్వాత వడిబియ్యం అవి కలుపుతున్నారు. అండ్ ఇవన్నీ అమ్మవారికి తీసుకెళ్లే బట్టలు. సో ఆల్ సెట్. ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. బట్ ఎప్పుడో ఇంతే, ఎందుకో తెలియదు కానీ నాకు ఎంత ఎర్లీగా లేచినా కానీ మేము బోనం తీసుకొని వెళ్ళేసరికి ఖచ్చితంగా 12:30, 1 ఖచ్చితంగా అవ్వాల్సిందే. సో ఇంకా 1 by 1 అందరూ దేవుడికి కొబ్బరికాయలు కొట్టేసి దక్కునే టైము ఇదే. ఇంకా లాస్ట్ సెగ్మెంట్ అనుకోవచ్చు. అప్పటి వరకు సైలెంట్ గా ఉన్నారు కానీ 1 అయిపోయింది కదా, చిన్నగా ఒక్కొక్కరికి ఆకలిస్తుంది. సో పక్క నుంచి ఫాస్ట్ గా కానివ్వండి అని వేసుకుంటున్నారు. ఇక్కడే ఇంత లేట్ అయిపోతే ఇంకా టెంపుల్ కి వెళ్ళిన తర్వాత ఇంకా లేట్ అయిపోద్ది కదా అని చెప్పి. ఇలా మనం ఆషాఢ మాసంలో చేసుకుంటాం కదా హైదరాబాద్ లో బోనాలు, బట్ అమ్మవారికి పెట్టడం అని శ్రావణ మాసంలో కూడా మోస్ట్లీ ఈ కైండ్ ఆఫ్ ఇలానే చేస్తా ఉంటారు. నేను తీసుకొని వెళ్ళే టెంపుల్ చెప్పాను కదా, రాయదుర్గం షేక్పేట్ దర్గా పోచమ్మ తల్లి టెంపుల్.
ఇక్కడ ఆషాఢ మాసంలో లాస్ట్ సండే బోనాలు చేస్తారు. సో నేను ఇంకా వచ్చి బయట నుంచి ఉంటే డాడీ తీసుకొచ్చి తల మీద పెడుతున్నారు. ఇక్కడ నుంచి చాలా దగ్గరే పోచమ్మ తల్లి టెంపుల్. కాకపోతే అక్క వాళ్ళు ఉండేది ఫస్ట్ ఫ్లోర్ లో, కిందకి స్టెప్స్ దిగడమే పెద్ద టాస్క్ నాకు. అలానే చిన్నగా దిగేసి అమ్మవారి టెంపుల్ కి కూడా వెళ్ళిపోయి అక్కడ బోనం ఇచ్చేసి దాని తర్వాత అమ్మవారికి వడిబియ్యం కూడా సమర్పించేసుకున్నాము. అసలు జనం మామూలుగా ఉండరు, ఇసుకేస్తే రాలదు అన్నట్టుగా ఉంటారు. అందుకే ఇంటి దగ్గర త్వరగా స్టార్ట్ అవ్వండి అని ఇంట్లో చెప్తూనే ఉంటారు. బట్ ఎప్పుడు మాకు అవ్వదు ఏంటో, ఎప్పుడు ఇలా లేట్ గానే వస్తాము. సో ఇంటికి వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ 3:30 అయిపోయింది. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత మా అక్కతో చెప్తున్నాను అనమాట, ఊరికే అట్లా మాట్లాడుకుంటూ, ఎప్పుడు మీ ఇంటి దగ్గర నుంచే బోనం తీసుకెళ్తున్నాను, సో పుణ్యం అంతా మీకే, నాకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వు అని. మేము ఓ పక్కన మా పనిలో మేముంటే ఇక్కడ ఈ బుడ్డోళ్ళు వీళ్ళ పనిలో వీళ్ళు. ఇంక ఈ రోజు మాకు లంచ్ అండ్ స్నాక్స్ ఒకే టైంలో 4 o'clock తిన్నాము. 1 by 1 తినేసిన తర్వాత కొద్దిసేపు వీళ్ళు రెస్ట్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయారు అంకుల్ వాళ్ళు. నైట్ 8 o'clock స్టార్ట్ అయిపోయారు. అంటే మళ్ళీ ఖమ్మం వెళ్ళాలి కదా, సో లేట్ అయిపోతుంది అని వీళ్ళని దించుదామని కిందకు వచ్చాము కార్ వరకు. ఇంకా నైట్ హడావుడి ఎలా ఉంటుంది అని బోనాల రోజు హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి సెపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. పోతురాజుల హడావుడి, ఆ ఫైర్ వర్క్స్, వాళ్ళ డాన్స్లు, డీజే, వీళ్ళు ఎంత భయంకరంగా ఉంటారో బాబాయ్. దగ్గరికి వెళ్తే ఒక్కోసారి దాన్ని పెట్టి కొడతారా అన్నంత భయం ఉంటుంది. ఈ ఇయర్ మాత్రం వాళ్ళంటే ఎంత భయం ఉన్న భయాన్నంతా పక్కన పెట్టి చాలా డేర్ గా వెళ్ళి ఒక ఫోటో దిగాను వాళ్ళతో. మార్నింగ్ అంతా జనం కదా, ఇప్పుడు ఈవినింగ్ అంతా ఇలా ఉంటుంది టెంపుల్ ఈ పోతురాజుల హడావిడితో. మా బోనాలు ఇలా జరిగాయి. బట్ ఐఎమ్ సో హ్యాపీ ఈ ఇయర్ ఇండియాలో బోనాలు సెలబ్రేట్ చేసుకున్నందుకు. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నా వరకు తెలియజేయడం మర్చిపోకండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. బై బై అంటిల్ నెక్స్ట్ వీడియో.